Yes, sir. I'm good, sir. Thank you. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ మేడం, ఐఎమ్ ఆల్సో ఫైన్. మన Yeah, ట్రైనింగ్ sir. ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వచ్చింది. ఎట్లా Yes. ఉంది మీకు? అసలు మీరు ఫస్ట్ అసలు ఎక్కడ చూసారు మీరు అది మన ఛానల్లో? ఎట్లా అంటే ఇలా కాంటాక్ట్ అయ్యారు? Yeah. First of all, I'm thankful to share this అండి. ఎందుకంటే నేను చాలా డైలమాలో ఉండే అప్పుడు. అంటే ఎఫ్ఐసిఓ SAP నేర్చుకోవాలంటే అంటే కొంచెం కష్టమేమో, నేను గెట్టిన అవ్వలేనేమో, డెఫినెట్గా ఏమైనా రాంగ్ ఫేస్ చేస్తానేమో అని చెప్పి చాలా భయపడేదాన్ని. సో అప్పట్లో ఏం చేశానంటే రియల్ టైమ్ పర్సన్తో తీసుకుందామని చెప్పేసి నా ఫియాన్స్ చెప్తే ఇంక సరే అని చెప్పేసి దానికి వెళ్ళాను సార్. కానీ అక్కడ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కూడా నాకు క్లారిటీ అనేది రాలేదు అసలు. దాని తర్వాత ఒక రోజు ఒక నైట్ ఏం చేశానంటే, మీకు ఐడియా ఉందో లేదో, ఐ కాల్డ్ యూ అట్ 10 o'clock. ఆ టైం వరకు నేను సెర్చ్ చేస్తూ ఉన్నా యూట్యూబ్లో ఏది బాగుంది ఏంటి అని. 1 week ముందు నుంచి సెర్చ్ చేస్తూ ఉన్నాను. సో మీ వీడియోస్ చాలా చూసాను. అప్పుడే 1 week లోపే నేను ఒక కంపెనీ క్రియేట్ చేసి మీ వీడియోస్ చూస్తూ లైన్గా నేను కంపెనీ క్రియేట్ చేసి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ చేశాను సార్. ఓకే. సో అప్పుడు నాకు ఏమనిపించిందంటే ఓకే నేను చేయగలను అని చెప్పేసి కాన్ఫిడెన్స్ వచ్చి దెన్ నేను అప్పుడు బెంగళూరులో ఉన్నాను. సో జర్నీలో మీకు కాల్ చేశాను. చేస్తే ఇంకా ఈ సెడ్ ఇట్లా స్టార్ట్ అవుతుంది 20 daysలో అంటే ఇంకా దెన్ స్టార్ట్ అయింది సార్. సో ఇక్కడ ఏంటంటే అక్కడ నాకు ఏదైతే అస్సలు అర్థం కాలేదో ఇక్కడ కంప్లీట్గా నేను కాన్ఫిగరేషన్ చేయగలుగుతున్నాను. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది ముందే నేను వీడియోలో చూసుకోగలుగుతున్నాను అండ్ చేయగలుగుతున్నాను కూడా. సో టిల్ నౌ నాది అప్డేట్ ఉందన్నమాట టోటల్గా కాన్ఫిగరేషన్స్ కానీ ఏవైనా కూడా. అండ్ వన్ మోర్ థింగ్, చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది అప్పటికి ఇప్పటికి. అప్పుడు చాలా టెన్షన్లో ఉండేదాన్ని, లైక్ అవగలనా లేదా అన్న భయంతో ఉండేదాన్ని. బట్ వన్స్ ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది నాకైతే పెరిగింది. పర్సనల్ ఫీడ్బ్యాక్ ఇది ఏమీ నేను కావాలని చెప్తుంది అయితే కాదు. డెఫినెట్గా నా పర్సనల్గా చెప్తున్నాను, నాకు కొంచెం కాన్ఫిడెన్స్ అనేది చాలా పెరిగింది. అండ్ మీటింగ్ విత్ సమ్ గుడ్ పీపుల్ లైక్ ఫ్రెండ్స్ కానీ వీళ్ళు సపోర్టింగ్ చాలా ఉంది. సో ఎవ్రీ వన్ ఈస్ లైక్ పాజిటివ్ వైబ్స్ ఫర్ మీ. నాకు బాగా అనిపించింది సార్. ఇన్స్టిట్యూట్లో అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే నాకు కరెక్ట్ అనిపించింది, నేను ఇప్పుడు చేయగలుగుతాను, డెఫినెట్గా గెట్ ఇన్ అవుతాను జాబ్లో అన్న కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే నాకు పెరిగింది. అండ్ కమింగ్ టు యువర్ ఎక్స్ప్లెనేషన్, టూ గుడ్ సార్. ఎందుకంటే ఒక కాన్ఫిగరేషన్కి ఒక దాని తర్వాత ఏంటనేది లింక్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఒక ఎలా అనుకున్నారో ఆ రోజు ఏదైతే పెట్టుకున్నారో టార్గెట్ కంపల్సరీ అవుతుంది మనది. సో ఎక్స్ప్లెనేషన్ వైజ్ కూడా గుడ్. అండ్ వన్ మోర్ థింగ్ ప్లస్ ఏంటంటే మన తెలుగులో అండ్ ఇంత లీడింగ్గా ఉండడంతో అందరికీ అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది పీపుల్ అలా బాధపడుతున్నారు, కొంతమందికి పాపం ఇంగ్లీష్ రాదు, కొంతమందికి అర్థం కాదు. సో ఇలాంటి పీపుల్ కూడా ఈజీగా క్యాచ్ చేయగలుగుతున్నారు. సో నాకు ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా చాలా నచ్చింది. అండ్ ఈవెన్ వినయ్ సార్ కూడా చాలా కోఆపరేటివ్గా చెప్తారు. చాలా అర్థమవుతున్నాయి క్లాసెస్ చాలా మందికి. నాకు ఒక్కదానికనే కాదు, నాతో పాటు జాయిన్ అయిన నా ఫ్రెండ్స్ అందరికీ కూడా, లైక్ దుర్గా గారికి కానీ అందరికీ కూడా చాలా బాగా అర్థమవుతున్నాయండి క్లాసెస్. ఓకే. సో ఫస్ట్ అసలు మీరు నమ్మారా మేడం 10,000కి మనం ఇంత సబ్జెక్టు నాలెడ్జ్ ఇస్తామంటే నమ్మారా మీరు? ఎగ్జాక్ట్లీ. అసలు ఫస్ట్ నేను నమ్మలేదండి. నేను 10,000 అంటే, ఎందుకంటే నేను చెప్తున్నాను కదా ఇంతకుముందు ప్రీవియస్ కోర్స్ తీసుకున్న ఆయన దగ్గరకి ఆల్మోస్ట్ నేను అప్పటికే 20K పే చేసేసాను. సో నాకు ఏంటంటే అక్కడ ఏం రాలేదు. సో ఆయనకి ఇంకొక 20K నేను పే చేయాలి. 10K పే చేయాలి నేను. అది పే చేసే బదులు నాకు ఇంకెక్కడైనా నాకు అర్థమైతే చాలు కదా అనుకున్నాను. సో ఇంత తక్కువలో ఆల్మోస్ట్ చాలా మందికి హెల్ప్ఫుల్గా ఉన్నారు సార్ మీరు. ప్రజెంట్ కండిషన్ నన్నే తీసుకోండి. నేనైతే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి వస్తాను. సో నాకు చాలా కష్టంగా ఉంటుంది ఫినాన్షియల్గా. బట్ ఈజీగా నాకు ఇక్కడికి వచ్చేసరికి 10,000 అంటే చాలా ఈజీ కదండి. అంటే నేను ఎఫర్ట్ చేయగలను, ఈ ఫీజు నేను ఎఫర్ట్ చేసి నేను చదువుకోగలుగుతున్నానంటే. అలాగే నాలాగా ఇంకా చాలా మంది పీపుల్కి కూడా మీరు హెల్ప్ఫుల్గా ఉన్నారండి దీనివల్ల. 10,000 అంటే లిటరల్లీ బయట చాలా ఎక్కువ. ఇక్కడ దాంతో కంపేర్ చేస్తే హాఫ్ ఆఫ్ ద పేమెంట్ కూడా లేదు మీ దగ్గర. సో చాలా మంచి గుడ్, ఇది చాలా మంచి అదండి. అంటే ఇవ్వడం ఇలా కోర్స్ 10,000కి, ఇంత హైలీ కోర్స్ ఇది నిజం చెప్పాలంటే ఇది ఎక్కువ డిమాండింగ్. సో దాన్ని కూడా మీరు లెక్క చేయకుండా 10,000 అంటే థ్యాంక్ఫుల్ టు యూ సార్. చాలా అంటే అందరికీ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది ఇది. అవును, అందరికీ హెల్ప్ఫుల్ అవ్వాలనే మనం తక్కువ చెప్తున్నాం మేడం. అంతమించి మనం యాక్చువల్లీ బిజినెస్ కాదు కదా, మనదేమి కార్పొరేట్ బిజినెస్ కాదు కదా. అవును సార్, అవునండి. అందరూ కష్టపడి పైకి వచ్చిన వాళ్ళని అందరం కూడా. ఓకే. అవును
మనమేం కార్పొరేట్ బిజినెస్ స్టార్ట్ చేయలేదు. ఇంకోటి నాకు ఇన్వెస్ట్మెంట్ అంటూ ఏమీ లేదు. జస్ట్ ఒక ల్యాప్టాప్ అండ్ ఒక ఇంటర్నెట్ కనెక్షన్ అండ్ మై నాలెడ్జ్. అవును సార్. అవును సార్. ఇంకేముంది. సో 10,000 బయట ఇన్స్టిట్యూట్ అనుకోండి 1 లాక్ రెంట్ పే చేయాలి మంత్లీ. 1 లాక్ అవును మెయింటెనెన్స్ ఉంటుంది. వాళ్ళు పెట్టుకోవాలి తప్పదు. మనకు అవసరం లేదు. అందువల్లే మనం 10,000 చెప్పగలుగుతున్నాం. అవును సార్. ఓకే. సో ఇప్పుడు మీకైతే అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ అయితే ఎట్లా ఉంది మేడం? డిఫరెన్స్ చాలా తెలిసింది సార్. అప్పుడు అసలు అర్థమయ్యేది కాదు. ఎఫ్ఎస్‌సిఓ అంటే ఎస్ఏపీలోకి ఎంటర్ అవ్వంగానే నేను అంటే ఈ కోర్స్ తీసుకోవాలని అని నాకు అనిపించినప్పుడు కరెక్ట్ ప్రాపర్ నాలెడ్జ్ ఎవరిస్తారనేది అప్పుడు నాకు అసలు చాలా డైలమాలో ఉన్నాను నేను. ఎందుకంటే ఈవెన్ దో మీన్ బీకామ్ బ్యాక్‌గ్రౌండ్ అయినా కూడా నాకు ఏంటంటే ఇది కొంచెం డిఫరెంట్ సబ్జెక్ట్ కాబట్టి ఇంకొంచెం అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి నాకు అప్పుడు చాలా టెన్షన్‌గా ఉండేదన్నమాట. సో వెంటనే నేను ఆయన దగ్గర తీసుకున్నప్పుడు నాకు అసలు అర్థం కానిది వెంటనే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈజీగా అర్థమవుతుంది. అంటే ఓకే. కంపెనీ కోడ్ ఏంటి, కంపెనీ ఎలా క్రియేట్ చేయాలి, ఏమేమి ఉంటాయి. సో ఇవన్నీ చాలా ఈజీగా అర్థమవుతుందండి. మొన్న వేరే చోట సార్ ఎంత పే చెప్పిన చేశారండి రికరింగ్ మీరు? కూడా ఏంటి సార్? వేరే చోట ఎంత పే చేశారు అమౌంట్? అప్పటికి నేను 20,000 పే చేసేసాను సార్ అప్పుడు వేరే ఓహ్ చోట. మై గాడ్! 20,000 పే చేశారు. 20,000 పే చేశాను సార్. హి ఈస్ ఫ్రమ్ కేరళైట్. సో ఓకే. అతను ఆయన దగ్గర నేను తీసుకున్నానన్నమాట. సో ఇక్కడ బెంగుళూరు అండి? యాహ్! సార్ ఆయన బెంగుళూరు. ఓకే. ఓకే. బెంగుళూరులో తీసుకున్నారు మీరు. బెంగుళూరులో తీసుకున్నాను. ఎన్ని రోజులు తర్వాత వెళ్ళుంటారు మీరు సార్ క్లాసెస్‌కి? ఏంటండి? ఎన్ని రోజులు వెళ్లారు మేడం? హార్డ్‌లీ 20 డేస్ అని సార్. 20 డేస్. కానీ ఆయన ఏమన్నారంటే ఆయనకి 30,000 అయితే 20 ఇమ్మీడియేట్‌గా పే చేయమంటే 10 ఒకసారి పే చేస్తే తర్వాత ఒక 10 పంపించారు సార్ మా ఫ్యామిలీ. సో తర్వాత ఇంకొక 10 బ్యాలెన్స్ ఉండంగా అప్పుడు నేను అనుకున్నాను నాకు అర్థం అవ్వని సబ్జెక్ట్‌కి అంటే నాకు ఆయన ఎక్స్‌ప్లనేషన్ అవ్వని దానికి నేను ఇంకా మళ్ళీ ఇంకొక 10,000 ఎందుకు వేస్ట్ చేసుకోవడం. అదేదో నాకు అర్థమయ్యే వాళ్ళు ఫాలో అవుతే బెటర్ కదా అని చెప్పేసి ఇంకా చూసుకుంటున్నాను సార్. మీవనే కాదు మీతో పాటు ఇద్దరు ముగ్గురివి కూడా నేను చూసాను. బట్ చెప్తున్నాను కదా! ఎవరి ఎక్స్‌ప్లనేషన్‌కి ఎక్కువ మనం కనెక్ట్ అవుతామో దానికే ఫాలో అవుతాం అన్నట్టు ఇంకా నేనైతే ఈ ఇద్దరు ముగ్గురే చూసానండి. బట్ నాకెందుకో నాకు మీరు చెప్పే ఎక్స్‌ప్లనేషన్ నచ్చింది. దెన్ నేను వెంటనే జాయిన్ అయ్యాను సార్. ఓకే. మీకు మళ్ళీ నేను మీ 20,000 పే క్లాసెస్ చేశారు. కోసం 20 డేస్ వెయిట్ చేశాను. అప్పటికే నాకు అంటే జాయిన్ అయిపోవాలి వేరే దాంట్లో అని. ఎందుకంటే నాకు జాయిన్ చేపించాను. అంటే మా మా హస్బెండ్ కూడా అప్పుడు అన్నారనమాట. తొందరగా వేరే దాంట్లోనే జాయిన్ అయ్యి టైం వేస్ట్ చేయకు అన్నారు కానీ నాకేంటంటే ప్రాపర్‌గా అర్థమవుతుంది కాబట్టి ఇంక నేను అప్పటికే మనకి 20 డేస్ ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంక నేను వెయిట్ చేసి 10 డేస్, 20 డేస్ తర్వాత కొత్త బ్యాచ్‌లో జాయిన్ అవ్వాను. సో ఈ వెయిటింగ్ కూడా ఎందుకంటే నాకు అర్థమవుతుంది కాబట్టి నేను మళ్ళీ వేరే దాంట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ నేను అక్కడ పే చేసుకొని అక్కడ అర్థం కాకుండా సో ఇలా తిరగడం కంటే నాకు అర్థమైన పర్సన్ చెప్తే ఇంకొంచెం అర్థం అంటే నాకు బాగా అనిపిస్తుంది కదా అని చెప్పేసి ఇంకా ఇటు వచ్చాను సార్. ఓకే. ఓకే. మీరు 20,000 పే చేశారు కదా వేరే చోట. రియల్ టైమ్ ఆ! ఆయన? సార్? రియల్ టైమ్ కన్సల్టెంటా? యెస్ సార్. రియల్ టైమ్. రియల్ టైమ్. ఓకే. మరి అయినా అర్థమవ్వకపోవడం ఏంటి మీకు? అర్థం కాలేదు సార్. ఆయన ఎలా అంటే ఇన్ డెప్త్ సార్ చాలా. ఇప్పుడు ఎగ్జాంపుల్స్‌లోనే చాలా ఇన్ డెప్త్‌గెళ్లారు. ఇన్ డెప్త్ అన్నమాట. అది మెయిన్ కాన్సెప్ట్ మర్చిపోయి ఇంకా ఎగ్జాంపుల్‌లోనే ఉండేవాళ్ళని తప్పితే నేనైతే మరి మిగతా బ్యాచ్ వాళ్ళు ఎలా ఉన్నారో తెలీదు. బట్ నాకైతే ఏంటంటే ఆయన వెళ్ళడం అంతలా చెప్పేసరికి అసలు మెయిన్ కాన్సెప్టే అర్థమయ్యేది కాదు సార్ ఇంకా. ఇంకా యాక్చువల్‌గా అకౌంటెన్సీ మెయిన్ కాబట్టి అకౌంటెన్సీ కాకుండా ఆయనకి వేరే ఎగ్జాంపుల్స్ అన్నీ తీసుకొని చెప్పేవాళ్ళు. అసలు అర్థమయ్యేది సార్. మేబీ ఆయన వే ఆఫ్ టీచింగ్ అదే ఏమో! బట్ నాకైతే నేను కనెక్ట్ అవ్వలేకపోయాను. ఓకే. యాక్చువల్‌గా ఏంటంటే మన దగ్గర చాలా మంది రియల్ టైమ్ వాళ్ళ దగ్గర అని చెప్పేసి వెళ్ళిపోయి రియల్ టైమ్ అనేసి ఒక మార్కెట్ లాగా ఏదో చూపించి చాలా మంది చీట్ చేస్తున్నారు. చాలా మంది మోసపోతున్నారండి. మన దగ్గరికి అవును వచ్చేవాళ్ళు మీ సార్. బ్యాచ్‌లో కూడా చాలా మంది ఉన్నారు. మీరు ఈవినింగ్ బ్యాచ్ కదా! అవును మీ సార్. బ్యాచ్‌లో ఉన్నారు కావాలంటే అడగండి. బెంగుళూరులో అమౌంట్ పే చేసి హైదరాబాద్‌లో పే చేసి రియల్ టైమ్ అని ఏదో చెప్పి సోది చెప్పి డబ్బులు తీసుకొని చాలా నష్టపోయినున్నారు. మీరు 20,000 పే చేశారు. మీకేమైనా బెనిఫిట్ అనిపించిందా? 1% అన్నా. ఏదైనా ఒక్క చాప్టర్ అన్నా ప్రాపర్‌గా అర్థమైందా? లేదు సార్. నేను ఫ్రాంక్‌గా చెప్తున్నాను. ఒక్క ముక్క కూడా నాకక్కడ అర్థం కాలేదు. టు బి 20 ఫ్రాంక్ నాకస్సలు అర్థం కాలేదండి అక్కడ. 20 డేస్‌లో మనం ఎంత కవర్ చేసాం ఆల్‌మోస్ట్? ఏపీ ఇయర్ అయిపోయింది కదా! ఆల్మోస్ట్ మనం అయిపోయింది కదా సార్. ఏపీ కాన్సెప్ట్ అయిపోయింది. ఏఆర్ కాన్సెప్ట్ అయిపోయింది. హ్మ్. ఆల్మోస్ట్ బ్యాంక్ రికరింగ్ కంప్లీట్ చేసేసాం. ఆల్మోస్ట్ నాకు 50% ఆల్మోస్ట్ 60% డన్ సార్ ఇప్పుడు మనం. ఓకే. ఓకే. యాహ్! హ్మ్. ఓకే. మెయిన్ కాన్సెప్ట్ అన్నీ కంప్లీట్ చేసాం కదా సార్ మనం. అవును. ఇంకా ఉన్నాయండి. ఇంకా కొన్ని కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవి కవర్ చేద్దాము ఈ అదే 10 సార్. డేస్‌లో. అదే అండి. కాన్సెప్ట్ అదే హ్మ్. సార్. మాక్సిమం అయితే కవర్ చేసేసాం మనం. అవునవును. మాక్సిమం కవర్ చేసాం.
ఇప్పుడు ఎట్లా అనిపిస్తుందండి మీకు? ఇప్పుడైతే మీకు మన ఇన్‌స్టిట్యూట్ పరంగా అయితే సబ్జెక్ట్ ఇవ్వటం కానీ, ఎక్స్‌ప్లనేషన్ కానీ, టీచింగ్ కానీ ఏమన్నా మైనస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? మీ సజెషన్స్ కానీ ఏమైనా? నాట్ లైక్ దట్ సార్. మైనస్ అసలు నాకేం అనిపించలేదు. ఐయామ్ వెరీ హ్యాపీ. సీరియస్‌లీ ఐయామ్ వెరీ హ్యాపీ. నాకు అనిపించింది క్లాసెస్ అండ్ ఐయామ్ వెరీ అంటే ఎక్సైటెడ్ టు గెట్ ఇంకొంచెం ఎక్సైట్‌గా ఫీల్ అవుతున్నాను. నెక్స్ట్ క్లాస్ ఏంటి అని. సో, ఆ ఎక్సైట్‌మెంట్ అనేది నా బ్యాచ్‌లో ఆల్మోస్ట్ చాలా మందికుంది. సో, అలా వచ్చిందంటే డెఫినెట్‌లీ క్రెడిట్ గోస్ టు యూ థాట్ మీరు ఎక్స్‌ప్లనేషన్‌కి వాటికి కూడా. సో, అంత కనెక్ట్ అవ్వాలి. ఒక టీచర్ చెప్తున్నారంటే డెఫినెట్‌గా స్టూడెంట్స్ ఎక్సైటెడ్‌గా ఫీల్ అవుతున్నారంటే డెఫినెట్‌గా అది నచ్చి ఐ మీన్ ఆ కాన్సెప్ట్ మనకు అర్థమైతేనే ఆ స్టూడెంట్‌లో అనేది అది వస్తుంది. ఆ ఇదనేది వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే సార్. మీరు చెప్పడం వల్ల ఐ మీన్ అంత క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం వల్ల అండ్ ప్రతి ఎర్రర్‌కి కూడా కాల్ చేసినా కూడా అదే విధంగా రెస్పాండ్ అవుతారు మీరు. సో, నాకే మీరు ఒకసారి 3, 4 సార్లు కనెక్ట్ అయ్యారు. ఐ మీన్ నా ఎర్రర్ కోసమని. సో, తర్వాత ఏంటంటే ఎర్రర్స్ కూడా అలవాటు చేసేసుకొని ఇంకా మేము సాల్వ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా కాల్స్ అనేవి తగ్గినాయి. బట్ చాలా చాలా నచ్చింది సార్ మీ ఎక్స్‌ప్లనేషన్. అలా ఉంటే బెటర్. అంటే ఇప్పుడు అందరికి ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆర్ ఇంకా ప్లాన్ చేసుకుంటున్నారో ఎస్ఏపీకి వాళ్ళకైతే ఇది బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అనైతే నేను చెప్తాను డెఫినిట్‌గా. ఎందుకంటే నాకయింది అలా. అండ్ నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది. అండ్ ఐయామ్ రెడీ టు ఐ మీన్ ఇంకా ఈ 1 మంత్ ఆల్మోస్ట్ మనకు ఒక 15, 20 డేస్ ఇంకా క్లాసెస్ ఉంటాయేమో సార్. అయిపోతే డెఫినెట్‌గా ఇంకా స్టార్ట్ చేయాలి రెజ్యూమ్స్ అండ్ ఆల్. సో, ఇంకా ప్లానింగ్‌లో ఉన్నాం. అండ్ స్టఫ్ కూడా మీరిచ్చే ఇంటర్వ్యూ బేస్డ్ క్వెషన్స్ అండ్ ఆల్ చాలా ఇచ్చారు సార్. ఇప్పటికి మెటీరియల్ అవంతా నేను రీసెంట్‌గానే జిరాక్స్ చేపించుకున్నాను. సో, మాన్యువల్‌గా ఉంటే బెటర్ అని. అవి కూడా చదువుకుంటూ ఐ మీన్ అన్ని చోట్ల నుంచి మీరు గ్రాబ్ చేసి ఆ సబ్జెక్ట్ మాకు ఇవ్వడం అనేది చాలా థ్యాంక్స్ అండి. అర్థమవుతుంది సార్ నాకైతే. ఓకే. ఇప్పుడైతే మీకు కాన్ఫిడెన్స్ ఉందా మేడం జాబ్ కొట్టగలనని? డెఫినెట్‌లీ ఉందండి నాకు. డెఫినెట్‌గా ఉంది. నేను మా ఇంట్లో వాళ్ళకి కూడా అదే చెప్పాను. డెఫినెట్‌గా జాబ్ కొట్టి చూపిస్తానని. ఇప్పుడు అనడం కాదు డెఫినెట్‌గా ఐ మీన్ దానికోసం ఇలా చెప్పడం కంటే ఎక్కువ ఇంకా ప్రాక్టీస్ అవ్వాలి. అది మనలో ఉంటది చాలా. ఒక 50% మీరిస్తే ఒక 50% ఇంకా మాలో ఉంటదది. సో, ప్రాక్టీస్ చేసి కరెక్ట్‌గా ఇంటర్వ్యూ క్వెషన్స్ అవన్నీ ఒకటికి 2 సార్లు చూసుకొని అన్నీ చేస్తే ఈజీగా గెట్ ఇన్ అవ్వొచ్చని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు చాలా భయపడేదాన్ని. ఇప్పుడు ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు అన్న కాన్ఫిడెన్స్ అయితే నాకొచ్చింది. నేను గెట్ ఇన్ అవుతాను కూడా డెఫినెట్‌గా. ఓకే. చాలా థాంక్స్ మేడం. మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. ఇంకా మీరేమైనా మీ వైపు నుంచి ఏమైనా సజెషన్స్ కానీ, ఏమైనా నా వైపు నుంచి ఏమైనా చేంజెస్ చేసుకోవాలా ఏంటి ఏమైనా చెప్పగలరా? నాట్ లైక్ దట్ సార్. ఏం లేదు సార్. ఇంకా మనకింకా పోర్షన్ కంప్లీట్ అవుతుంది అనగా ఇంకా మీరు ఐ మీన్ ఒక సండే అలాగా ఒక 1, 2 అవర్స్ తీసుకొని ఈ ఇంటర్వ్యూ క్వెషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ అడగండి సార్. ఏదైనా సబ్జెక్ట్‌లో ఎవరిని అడిగినా పేరుని అడిగినా వాళ్ళు చెప్పగలగాలి. అలా చేస్తే కొంచెం మాకు కూడా కొంచెం అనిపిస్తుంది. ఏదో సంథింగ్ మా దగ్గర ఉంది నాలెడ్జ్ ఓకే అన్న ఫీలింగ్ వస్తుంది మాకు. సో, దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. దట్స్ ఇట్. ఇంకా అంతకంటే ఏమి లేదు సార్. ఎప్పుడైనా మీ ఫ్రీ టైమ్‌లో మీకు కుదిరినప్పుడు ఒక 1 అవర్ అలా ఇంటర్వ్యూ క్వెషన్స్ డిస్కస్ చేసి ఎవరినైనా అడిగినా సబ్జెక్ట్ వైస్ ఎవరైనా క్వెషన్ అడిగినా వాళ్ళు చెప్పగలిగేలా ఉండాలి. అదని నేను అనుకుంటున్నా. అలాంటి సెషన్ ఏమన్నా కుదిరితే పాసిబిలిటీ ఉంటే విల్ ప్లాన్ సార్. ఉంది. ఆ సెషన్స్ కూడా ఉన్నాయండి. అండ్ వన్ మోర్ థింగ్ యాక్చువల్‌గా యాహ్! ఎస్ఏపీ అంటే ఏదో బాగా కష్టం. అంటే మనకు రియల్ టైమ్‌లో కష్టమని చెప్పాను మీకు. రియల్ టైమ్‌లో చేయడం కష్టమే. కానీ నేర్చుకోవడం ఈజీ అని చెప్పాను ఫస్ట్ నుంచి మీకు. ఓకే. అవును సార్. సో, అవునండి. అంటే అదొక పెద్ద అంటే ఒక బూచి అన్నమాట. ఎస్ఏపీ అనేది ఒక పెద్ద కష్టమైనటువంటి సబ్జెక్ట్ అని చెప్తుంటారు మార్కెట్‌లో. కానీ మనం అవును సార్. సింపుల్ వేలో ఆల్‌మోస్ట్ అన్నీ కంప్లీట్ చేస్తున్నాము. అలాగే మీకు ప్రతీది కూడా అవుట్‌పుట్ చూపిస్తున్నాను. డాక్యుమెంట్స్ సిమ్యులేట్ చేసి అవుట్‌పుట్ చూపిస్తున్నాను. ఏది అవును సార్. ఫెయిల్ అవునండి. అవ్వలేదు. ఈరోజు మీరు అన్నీ చేసారు. ఆల్‌మోస్ట్ చాలా వరకు చేసుంటారు మీరు కూడా. సో, మేబీ అయిపోయింది సార్. ఇంకొకటి అయిపోయిందా? మొత్తం అయిపోయిందా? ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది సార్. డన్నింగ్ నుంచి మొన్న డన్నింగ్ వరకు కంప్లీట్ చేశాను. అండ్ ఈ 2 కాన్సెప్ట్స్ ఏమో ఈరోజు కంప్లీట్ చేశాను సార్ ఈరోజు. చేసేసారు. మార్నింగ్ ఏం చేశారు ఈరోజు? అయిపోయింది. ఈరోజు డన్నింగ్ తర్వాత చెప్పారు కదా సార్ రికరింగ్ అవి నేను మొన్న ఒకసారి రికరింగ్ ఎంట్రీస్. వినేసారి రికరింగ్ చెప్పారు కదా సార్. అవునవును. రికరింగ్ ఎంట్రీస్. ఓకే. అది అది హ్మ్. కంప్లీట్ చేశాను సార్. అన్నీ అండ్ కంప్లీట్ నిన్న చేసేసారు. హ్మ్. ఇంకో ఆల్మోస్ట్ 10 డేస్‌లో ఎంటైర్ కోర్స్ అంతా కంప్లీట్ అయిపోతది మీది. అండ్ ఆల్‌మోస్ట్ మనం ఒక 45-50 అవర్స్‌లో మొత్తం కంప్లీట్ చేసాం. ఎట్లా అనిపిస్తుంది మీకసల ఆ ఫీలింగ్ అనేది? ఇంత టఫ్ సబ్జెక్ట్ మనం ఇంత షార్ట్ టైమ్‌లో కంప్లీట్ చేసామంటే మీకెలా అవును అనిపిస్తుంది? సార్. ఎందుకంటే చాలా మంది ఇది 6 మంత్స్, 7 మంత్స్ కోర్స్ అని చెప్తారు. బట్ హ్మ్. వెరీ షార్ట్ పీరియడ్‌లో ఇంత ఈజీగా నేర్చుకోవచ్చు అని చెప్పేసి నాకైతే ఈ ఈ ప్లాట్‌ఫార్మే అనిపించింది. అంటే చాలా మందిని అడిగాను నేను. మిమ్మల్ని అడగకముందు కూడా చాలా మందిని అడిగాను. లైక్ ఈ 6, 7 మంత్స్ స్పాన్ ఉంటది డెఫినిట్‌గా ఇది నేర్చుకోవడానికి అనేసి అన్నారు. హ్మ్. ఈవెన్ నేను పాత ఆయన దగ్గర తీసుకున్నప్పుడు కూడా హి సెడ్ 3 మంత్స్ టైం పడుతుంది ఇలా అన్నారు కానీ ఆల్మోస్ట్ మనం 1 మంత్‌లోనే 1 ½ మంత్‌లోనే చాలా కంప్లీట్ చేసేసాము. ఇంకా
మోస్ట్లీ నాకు తెలిసి ఇంకొక 10-15 డేస్ అనుకుంటా. ఈ టైంలో అయిపోతుందంటే ఇంత షార్ట్ పీరియడ్‌లో అవుతుందని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బికాజ్ మేము చాలా ఈగర్‌గా ఉన్నాము. తొందరగా జాబ్‌లో గెట్ ఇన్ అవ్వడానికి. బికాజ్ అందరికీ కొంచెం కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, వాటి గురించి ఇంకా తొందరగా యాస్ సూన్ యాస్ పాసిబుల్ ఇది కంప్లీట్ అయ్యి కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసి తొందరగా గెట్ ఇన్ అయిపోయి ఇంకా ఇంటర్వ్యూ క్రాక్ చేద్దాం అన్న టైప్‌లో ఉన్న వాళ్ళందరికీ కూడా బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అండి. ఎందుకంటే తక్కువ స్పాన్‌లో అయిపోతుంది. తక్కువ టైంలో, తక్కువ అమౌంట్‌లో అండ్ నాలెడ్జ్ వచ్చేసి ప్రాపర్‌గా ఇవ్వగలరు. అండ్ ఇంకొక 50% మనం కష్టపడాలి. సో, ఇవన్నీ అవుతే గనుక డెఫినిట్‌గా తొందరగా అయిపోతుంది సార్. అంటే గెట్ ఇన్ కూడా అవ్వచ్చేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే. మీకైతే కంప్లీట్ డిఫరెన్స్ అనేది ఇప్పుడు కాన్ఫిడెన్స్ అయితే ఉంది. హ్యాపీనెస్‌గా ఉన్నారు కదా! మీరైతే కోర్స్ కంప్లీట్ చేసినందుకు. ఐయామ్ టోటల్లీ సార్. నేను చాలా హ్యాపీ ఉన్నాను. అండ్ యాస్ సూన్ యాస్ పాసిబుల్ అదంతా కంప్లీట్ అయితే తొందరగా స్టార్ట్ చేయాలి. ఇంకా క్రాక్ చేయాలి. అట్‌లీస్ట్ ఎలా జరుగుతాయి, ఏంటి ఇవన్నీ నేను అంటే చాలా ఈగర్‌గా ఉన్నాను. తొందరగా యాస్ సూన్ యాస్ పాసిబుల్ ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి అని. ఓకే. ఓకే. యెస్. ఓకే మేడం. ఎనీవే థాంక్స్ ఫర్ యువర్ ఫీడ్‌బ్యాక్ అండి. ఓకే. ఇది It's my pleasure. Pleasure ఓకే. and థాంక్ యూ. personal thanks to you, sir, for this good platform and beautiful because you guys are feeling a great confidence into our heart అనమాట. ఎట్లా అంటే లైక్ కంప్లీట్ అంటే మాకు కాన్ఫిడెన్స్ అనేది నిజంగా నాకైతే లేదు. బట్ ఇక్కడికి వచ్చిన చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ కంప్లీట్లీ మై పర్సనల్ ఫీడ్‌బ్యాక్ గైస్. ఎవరైతే వింటున్నారో వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను. దిస్ ఈస్ కంప్లీట్లీ మై ఫీడ్‌బ్యాక్. Personal feedback. So thank you, Amarnath sir. Thank you so much. థాంక్ యూ మేడం. ఇది ఇఫ్ యూ డోంట్ మైండ్ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసుకోవచ్చా ఛానెల్‌లో మేడం? Yeah, sure. ఓకే. ఛానెల్‌లో అప్‌లోడ్ చేసుకుంటారు మేడం. ఓకే. Yes, yeah. 1 మినిట్ మేడం.